ధనానికి అధిపతి కుబేరుడు. ప్రతి ఇంట్లో కుబేర స్థానం ఏది అనేది చూసుకొని బీరువాలు, డబ్బు దాచే లాకర్లు, నగలు లాంటివి ఉంచుతారు. కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. అసలు కుబేరుడు ఎవరు అంటే బ్రహ్మ కుమారుడైన పులస్యుని మనమడు. విశ్రవసు ఇలిబీలకు జన్మించాడు. రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసుడికి మరో భార్య వల్ల జన్మించారు. శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడు అయ్యాడు. కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు దిక్పాలకుడిని కావాలని, అంటే అన్ని దిక్కులను పాలించేవాడిని అని అర్థం, సంపదలకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను ప్రసాదిస్తాడు. కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గురించి చెప్పి తనకు ఒక నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి కుబేరుడు లంకా నగరంలోనే నివసించాడు. బ్రహ్మదేవుడి నుంచి సంపదతో పాటు పుష్పక విమానాన్ని కూడా పొందుతాడు. విశ్రవసుకు మరో భార్య వల్ల జన్మించినవాడు రావణుడు. బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తాడు. లంకా నగరానికి అధిపతి అయ్యాడు. అప్పుడు కుబేరుడు గంధమాధవం పైకి వెళ్ళి అలకాపురిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నాడు. రావణుడు దేవతల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ ఉండగా వారు మహావిష్ణువును ఆశ్రయించారు. ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని చెబుతాడు. కానీ కోపంతో రావణుడు కుబేరుడిపై దండెత్తి కుబేరుడిని ఓడిస్తాడు. అయితే కుబేరుడు రావణుడి చేతికి చిక్కకుండా వెళ్ళిపోతాడు. మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు యముల్ని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో రావణుడు కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇంద్ర, కుబేర, వరుణ, యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మారిపోతారు. కుబేరుడు ఊసరవెల్లిగా మారుతాడు. ఇంకొకసారి కుబేరుడు అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా ఇతని సైన్యము ఒక మానవుడి చేత చంపబడతారు అని చెబుతాడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాల కొరకు గంధమాదనం వెళ్ళినప్పుడు మణిమానుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాడు. భీముడు కుబేరుడిని చూసినప్పుడు ఆ పాప పరిహారం జరుగుతుంది. కుబేరుడి భార్య పేరు భద్ర. ఇతడు నరవాహనుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు. కుబేరుడికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అలకదీప, ధనేశ్వర, ధనపతి, కైలాస నిలయ, నరవాహన, పౌల్యస్య, రాజరాజ, రాక్షసాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రావణ, యక్షదీప, యక్షాధిపతి, యక్షపతి, యక్షరాజు మొదలైనవి.